అధికార పక్షం వాళ్ళు అగ్రెసివ్ భూమిక వహిస్తున్నట్టు ఇందులో మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో అధికార పక్షం వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్షాల మీద తర్వాత పోలీసుల మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మణ్ గారు, కాబట్టి నేను ఈ ఇక్కడే మీరు పరిస్థితుల చెప్పిందని మధ్య రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లక్ష్మణ్ గారు మీరు చెప్పిందని నేను ఇక్కడ క్వశ్చన్ చేయదలుచుకున్నాను. అంటే ఇందులో కుట్ర కోణం ఉందంటున్నారు. ఎలాంటి కుట్ర కోణం దాగి ఉందంటారు? అంటే ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ల రిజల్ట్స్ ఏమవుతాయో అన్నది ఒక భయాందోళనలో ఉన్నారు అందరూ. ఒక రకంగా ఏదైనా ఈ రాష్ట్రాన్ని ఈ విధమైన సంఘటనల ద్వారా ఈ రాష్ట్రం యొక్క ప్రతిమను ఈ రాష్ట్రం యొక్క విశిష్ట స్థానాన్ని కూడా భంగపరిచే విధంగా ఎవరైనా చేస్తున్నారా? ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో మనం ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నది కూడా రకరకాల సర్వేలు రకరకాల రిపోర్ట్లు ఇస్తున్నాయి. అందువల్ల ఈ సర్వేలు చూసి ఈ విధమైన విషయాలు చూసి భయపడి ఏదైనా చేస్తున్నారా అన్నది ఒక కోణం అయితే, తర్వాత రాష్ట్రంలో సపోజ్ ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పెట్టుబడులు కానీ ఇవన్నీ వస్తే ఏమవుతుంది అన్న ఇది కూడా చూసుకుంటూ ఈ విధమైన సంఘటనలు క్రియేట్ చేయడం ద్వారా రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు కానీ రాష్ట్రంలో రావాల్సిన పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా రాకుండా చేయడానికి ఏదైనా షడయంత్రం రచించబడుతుందా అన్నది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఒక ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఇందులో నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్ జరిగితే అందులోని విషయాలు బయటపడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నర్ గారు కూడా ఇందులో అంటే 72 గంటలుగా ఈ సిచ్యువేషన్ గవర్నర్ గారు కూడా ఇందులో అవునండి. అంటే ఏం చేయమంటారు? అంటే ప్రధానంగా ఇప్పుడు ఇన్ని సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఏం డిమాండ్ మీరు వినిపిస్తారు? డిమాండ్ వినిపించాలంటే రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏమవుతున్నాయి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, పబ్లిక్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, యంత్రాంగాలు ఏ భూమిక వహిస్తున్నాయి. మరి 72 గంటలు గడిచినా కూడా మీరన్నట్టు వీధుల్లోనే కాదు చివరికి హాస్పిటల్లోకి దూరి కూడా అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళ మీద కూడా ఈ విధంగా అటాక్స్ జరగడం అన్నది ఇదొక ప్రీ ప్లాన్డ్గా. నేను కొన్ని వీడియోస్ చూశాను, అందులో చేతుల్లో రాడ్లు పట్టుకొని తిరుగుతున్న గుంపులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఉండగా మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? అడిషనల్ పోలీస్ ఫోర్సెస్ అక్కడికి పంపించారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు? తర్వాత ఈ ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా జరగకుండా ఏ విధమైన ముఖ్య నేతలను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అంశాలు. తర్వాత గవర్నర్ గారు ముఖ్యంగా ఉన్నారు, మరి వారు ఏ విధమైన రిపోర్ట్లు ఏమన్నా తెప్పించుకున్నారా? తర్వాత యంత్రాంగం నుంచి ఏమన్నా రిపోర్ట్లు తెప్పించుకున్నారా? ఆ రిపోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏమన్నా ఇచ్చారా? అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరుగుతోందా లేదా అన్నదానికి అక్కడ ఉన్నది గవర్నర్. సపోజ్ ఆయన కనుక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన జరగడం కష్టమవుతుందన్నప్పుడు సాధారణంగా ఆర్టికల్ 356 వాడి స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించడానికి కూడా గవర్నర్ రికమెండేషన్ చాలా ముఖ్యం. అందువల్ల ఈ సంఘటనల పార్శ్వభూమిలో గవర్నర్ గారు ఏ విధమైన రిపోర్టు పంపిస్తున్నారు, ఏ విధమైన రిపోర్ట్లు ఏమైనా తెప్పించుకుంటారా అన్నది కూడా మనం పరిశీలించాల్సిన అంశం. లక్ష్మణ్ గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక అత్యయిక పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఒక ఎమర్జెన్సీ లాంటిది ఉండాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు 72 గంటలుగా ఈ విధమైన విషయాలు కొనసాగుతుంటే అంటే అందులో నేను అన్న విధంగా ఏదో ఒక కుట్రకోణం దాగి ఉంది, కావాల్సి కన్నా ఏవో శక్తులు ఇవి చేయిస్తున్నాయన్న అనుమానాలు కూడా వచ్చే దానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే రాష్ట్రంలో ఈ విధంగా పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు గవర్నర్ గారు ముఖ్యంగా ఆ భూమికను వారు వెంటనే స్పష్టం చేసి వారి ఒక రిపోర్ట్ని తెప్పించి రాష్ట్రంలో ఏం జరుగుతున్నది కేంద్రానికి పంపించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఆ విధంగా వారు చర్యలు తీసుకుంటారని అనుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా రాష్ట్రంలో శాంతత ఉండాలి, ప్రశాంతత నెలకొలగాలి. తర్వాత జూన్ 4న కౌంటింగ్ కూడా జరగబోతుంది. మరి ఇటువంటి సంఘటనలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిగినప్పుడు రేపు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కానీ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చే రిజల్ట్స్ కానీ వాటి ద్వారా వచ్చే పరిణామాలు కానీ ఆ విధంగా అందులో గెలిచిన వారు ఓడిన వారు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారన్నది కూడా మనం ఇప్పటి నుంచే అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. జూన్ 4 కావచ్చు, కానీ ఈ మధ్య పీరియడ్లో వీటన్నింటినీ అసెస్ చేసి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా పోలీసు బందోబస్తును నియమించాలి, వీలైతే బయట నుంచి పారామిలిటరీ ఫోర్సులు తెప్పించాలా,
ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండికేటర్స్. అంటే కొద్ది రోజుల తర్వాత ఏదో పెద్ద ప్రమాదం ముంచుందన్న దానికి ఇవి 2, 3 ఘటనలు చాలు మనకి. ఎందుకంటే రిజల్ట్స్ రాకముందే ఈ విధంగా ఉంటే, రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాజకీయ పక్షాలన్న దాని గురించి కూడా డీటెయిల్డ్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్డ్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారన్నది కూడా చాలా ముఖ్యం. ఐ థింక్ ఇవన్నీ కూడా రేపు చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అన్ని విషయాల గురించి కూడా చర్చ జరుగుతుందని నేను అనుకుంటాను. అంటే మీరు చెప్తున్నట్టుగా అత్యయిక పరిస్థితి అంటే ఎమర్జెన్సీ రావాల్సిన అవసరం ఉందంటే అంటే గవర్నర్ సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? దీనిపైన ఇప్పటికే వైసీపీ టీడీపీ అంటుంటే టీడీపీ వాళ్ళు వైసీపీ అంటున్నారు. వీళ్ళిద్దరు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అనేక కేసులు ఇప్పటికే ఒక 20 వరకు కేసులు నమోదైనాయి అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఏమవుతుందంటే ఇవి ఒక 2, 3 సంఘటనలు. నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే రేపు కౌంటింగ్ తర్వాత జరగబోయే సంఘటనల గురించి నేను మాట్లాడుతున్నాను. సో వాటి గురించి ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన ప్రణాళిక వేయడం, ఈ విధమైన ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఎక్కడెక్కడ ఇటువంటి ప్రభావాలు ఉండే ప్రసక్తి ఉంది. రేపు కౌంటింగ్ స్టేషన్లకు కూడా ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కౌంటింగ్ సెంటర్లను కూడా ప్రొటెక్షన్ చేయడం చాలా అవసరం. కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఎవరూ రాకుండా ప్రతిబంధం చేయడం చాలా అవసరం. 144 సిఆర్పిసి ఏదైతే విధించారో దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఎలక్షన్ పోలింగ్ జరిగిన రోజు కూడా 144 పెట్టారు, కానీ దాటిని ఎవరు కూడా అమలు చేయట్లేదు. గుంపులుగా ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. కొన్ని పక్షాలు అక్కడే రోడ్డు మీద నిలబడి క్యాంపెయినింగ్ ఓపెన్గా చేస్తున్నారు. ఆ తర్వాత వాటి గురించి కూడా ఇక్కడ విశాఖపట్నంలో నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా మెసేజ్లు పెట్టి తెలియజేయడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఎందుకంటే రాజకీయ పక్షాలు మీరు ఈ మధ్య జరిగిన పెద్ద మీటింగుల్లో వాళ్ళు ఇదొక కురుక్షేత్ర సంగ్రామం అని, ఇదొక యుద్ధమని, రాజకీయ సంగ్రామం అని రకరకాల మాటలు మాట్లాడారు. అంటే ఒక ఎలక్షన్ని ఒక యుద్ధంలాగా వాళ్ళు నిర్వచిస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు మనం చూసాం. అందువల్ల రాబోయే కౌంటింగ్ అనే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా ప్రజలందరికీ కూడా ఒక ప్రశ్నార్థకం, ఒక ప్రశ్న చిహ్నం. ఏమవుతుంది రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఏమవుతుంది అన్న ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నప్పుడు వారి భయాందోళనను దూరం చేయడం అన్నది ప్రభుత్వం యొక్క మరియు యంత్రాంగం యొక్క ముఖ్య బాధ్యత, ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత, ఆ తర్వాత గవర్నర్ గారి బాధ్యత. కాబట్టి వీరందరూ కూడా వారి భూమికలను స్పష్టంగా మరియు సుస్పష్టంగా వారందరూ కూడా వాళ్ళ భూమికలను పాటించాలని నేను అనుకుంటాను. లేకుంటే ఏమవుతుందంటే రాష్ట్రం యొక్క పేరు, రాష్ట్రం యొక్క రెప్యుటేషను, ఈ రాష్ట్రంలో పాలన లేదు, ఈ రాష్ట్రంలో ఈ విధంగా అరాచకం జరుగుతోంది, హింస చెలరేగుతోంది, ఇటువంటి వార్తలు కనుక బయటికి వెళ్ళాయంటే రేపు ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా కొత్తగా మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కావచ్చు, పరిశ్రమలు